అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బిడ్డలకు 1500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది. ఈ 1500 కోట్లు వెంటనే విడుదల చేయి. నువ్వు ఢిల్లీకి మూటలు పంపడానికి పైసలు ఉన్నాయి రేవంత్ రెడ్డి, నువ్వు ఆటో కార్మికులకు ఇవ్వడానికి లేదా? నెల నెల ఢిల్లీకి కప్పం కడుతున్నావు కదా, వాటాల కోసం మంత్రులు తన్నుకుంటున్నారు కదా. మీ వాటాల పంచాయతీనా మా ఆటో కార్మికుల బతుకుదరు పట్టించుకోవా? నువ్వు ఢిల్లీకి మూటలు మోసుడు, మంత్రులు వాటాలు పంచుకోవడం మీద ఉన్న శ్రద్ధ మా ఆటో డ్రైవర్ల మీద ఎందుకు లేదు? ఆనాడు రాహుల్ గాంధీ ఆటో అన్నల కూర్చొని ఆటో అన్నల ఓట్లు వేసుకున్నావు కదా, ఢిల్లీ పోయినావు రాహుల్ గాంధీ. 2 ఏళ్లైనా రేవంత్ రెడ్డిని అడగవా? ఆటో కార్మికులకు నేను మాట ఇచ్చినా, హైదరాబాద్ లో ఆటోలో కూర్చొని తిరిగినా, రేపు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే ఆటో కార్మికులు నన్ను అడుగుతారనే సోయి రాహుల్ గాంధీకి ఎందుకు లేదు అని మేము అడుగుతా ఉన్నాం. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించండి. ఆటో కార్మికులకు చెప్పిన విధంగా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చనిపోయిన కార్మికులకు అందించాలని, బీమాను 10 లక్షలకు పెంచాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.